ఈరోజు అనుకోకుండా అయితే సంగీ టెంపుల్‌కి అయితే ఎళ్ళిపోయినా. ఎర్లీ మార్నింగ్ 11:00 అయితే ఫోను చేసి మా ఫ్రెండ్ గాడు ముషీరాబాద్ మెట్రో స్టేషన్‌కి అయితే రమ్మన్నాడు. వెళ్ళాక ఏమైందిరా అంటే, "ఏం కాలే సీజీఎల్ ఎగ్జామ్ ఫెయిల్ అయినా మామ సాంఘీ టెంపుల్‌కి పోదామని" అన్నాడు. లోపలైతే నవ్వుకున్నా. పోదామని చెప్పి చూస్తే 25 కిలోమీటర్స్ ఉంది. మన థండర్ బర్డ్ తీసుకొని స్టార్ట్ అయినాం. మధ్యలో ఈఫిల్ టవర్ అయితే కనిపించింది. ఎప్పుడు కన్‌స్ట్రక్ట్ చేసిండ్రేమో. ఫైనల్లీ 2:30కి అయితే రీచ్ అయినాక తెలిసిందేందంటే టెంపుల్ క్లోజ్ అంట. 4 పీఎంకి మళ్ళీ ఓపెన్ చేస్తారంటే పక్కనే ఉండే ఝాన్సీ హోటల్‌కి అయితే పోయి వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే వేసేసాం. బిల్ రాగానే యూకేలో ఉండే మా ఫ్రెండ్ గాడు అయితే గుర్తొచ్చి కాల్ చేసాం. ఒక 4 పౌండ్స్ కొట్టరా అంటే పౌండ్ కరెన్సీ క్రాష్ అయిందన్నాడు. తర్వాత వాడు స్ట్రగుల్స్ గురించి, వాడు తీసిన లోన్స్ గురించి అయితే చెప్పాడు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. 4 పీఎంకి మళ్ళీ టెంపుల్‌కి అయితే పోయినాం. కింది నుంచి నడుచుకుంటూ వచ్చి మళ్ళీ ఆ మెట్లెక్కుతుంటే మా వాడికి అయితే సీజీఎల్ ఎగ్జామే ఈజీ అనిపించింది. ఫైనల్లీ వెళ్ళి అందరి దేవుళ్ళనైతే దర్శనం చేసుకున్నాం. నేనైతే మా ఫ్రెండ్ గాడు నెక్స్ట్ టైమ్ సీజీఎల్ ఎగ్జామ్ పాస్ అవ్వాలని మొక్కుకున్నా. అది అవదమ్మా. మా వాడు వచ్చిన పని చూడరా అంటే అక్కడికొచ్చిన ముగ్గురు అమ్మాయిలనైతే చూస్తున్నాడు. వాళ్ళతో నీకేం పనిరా? తర్వాత పీస్‌ఫుల్‌గా ఒక గంట సేపైతే కూర్చున్నాం. ఇక్కడ 2 కోతులైతే కనిపించినాయి. సంగీ టెంపుల్ పైనుంచి వ్యూస్ అయితే చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నాయి. నెక్స్ట్ టైమ్ మా ఫ్రెండ్ గాడు సీజీఎల్ ఎగ్జామ్ పాస్ అవుతాడా? ఫెయిల్ అవుతాడా? కామెంట్ చేయండి.